ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం దేవల మహర్షి గురించి తెలుసుకుందాం. దేవమనువు కుమారుడు ప్రజాపతి. ఈ ప్రజాపతికి 7 భార్యల వలన 8 మంది కుమారులు కలిగారు. వారే అష్టవసువులు. వసువులు అంటే ఎప్పుడూ ఉండేవారు అని అర్థం. ప్రజాపతికి ప్రభాత అనే భార్య వలన ప్రత్యూషుడు జన్మించాడు. అతనికి పుట్టిన 2 కుమారులు దేవలుడు, విభువు. ఈ దేవలుడు నల్లగా ఉండటం వల్ల అసితుడు అని పేరు వచ్చింది అని బ్రహ్మవైవర్త పురాణం ద్వారా తెలుస్తోంది. దేవలుడికి 10 సంవత్సరాల వయస్సు రాగానే అతనిని వ్యాస మహర్షికి అప్పగించి విద్యాబుద్ధులు నేర్పమన్నాడు. దేవలుడు గురు శుశ్రూష చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడు అయ్యాడు. వ్యాసుడు తాను వ్రాసిన మహాభారతాన్ని తనకు వినిపించమని చెప్పి తరువాత దానిని పితృలోకంలో వ్యాప్తి చెయ్యమని దేవలుని వినియోగించాడు. దేవలుడు గొప్ప తపస్వి, సత్యవ్రతుడు, బ్రహ్మనిష్ఠా గరిష్ఠుడు. ఒకసారి దేవలుని ఆశ్రమానికి జైగీషవ్యుడు అనే ముని వచ్చి, నీ ఆశ్రమంలో తపస్సు చేసుకుందాము అని వచ్చాను, నాకు ఇక్కడ స్థానం కల్పించు అని అడిగాడు. దానికి దేవలుడు అంగీకరించి అతనికి సకల సౌకర్యాలు సమకూర్చాడు. దేవలుని ఆశ్రమంలో అనేక సంవత్సరాల పాటు జైగీషవ్యుడు తపస్సులో గడిపాడు. ఒకరోజు కూడా దేవలునితో నీ అతిథి సత్కారాలు బాగున్నాయి అని అనలేదు. జైగీషవ్యునికి తన మహత్తు చూపించాలి అని అనుకొని ఆయన చూస్తూ ఉండగానే ఆకాశ మార్గంలో సముద్ర స్నానానికి వెళ్ళగా అక్కడ తనకంటే ముందే ఆ జైగీషవ్యుడు స్నానం చేయడం చూశాడు. తిరిగి ఆశ్రమానికి వచ్చి చూడగా ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండటం దేవలుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఈయన సామాన్యుడు కాదు, నా శక్తి ఏమిటో ఈయనకు చూపించాలి అని అనుకుని తన యోగ శక్తితో సిద్ధలోకం, పితృలోకం, యమలోకం, అగ్నిలోకం, తపోధనలోకం, మిత్రావరుణ లోకం, ఆదిత్యలోకం, రుద్రలోకం, వసులోకం, బృహస్పతి లోకం, గోలోకం, పతివ్రతాలోకం, సత్యలోకం, తపోలోకాలకు శరవేగంగా వెళ్ళగా దేవలుని కంటే ముందుగానే జైగీషవ్యుడు అక్కడి వారితో పూజలు అందుకోవటం చూసి ఆశ్చర్యపడి ఆయనతో మాట్లాడాలి అని చూడగా మాయమైపోయేవాడు. అక్కడ ఉన్న సిద్ధపురుషులను జైగీషవ్యుని గురించి అడగ్గా జైగీషవ్యుడు యోగీశ్వరుడు, శాశ్వత బ్రహ్మలోక నివాసి, నీ మీద గల ఆదరంతో వచ్చి నీ ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకోవడం వల్ల నీకు ఎంతో అభివృద్ధి, ఎన్నో సిద్ధులు, అపార జ్ఞానము కలుగుతాయి, ఆయనను సేవించుకో అన్నారు వారు. వారి మాటలకు తృప్తి చెందిన దేవలుడు జైగీషవ్యునకు నమస్కరించి, మహాత్మా, మీరు సర్వసిద్ధులు కలవారు, యోగీశ్వరులు, మహానుభావులు. నేను చేయవలసిన కార్యములను, సన్యాస యోగాన్ని గురించి నాకు దయచేసి చెప్పండి అని కోరాడు. దేవల, నువ్వు నన్ను సామాన్యుడి వలనే స్తోత్రం చేశావు. నీవు కూడా తక్కువ వాడివేం కాదు. నాకు ఈనాడుతో మౌనవ్రతం పూర్తయింది. నా మౌనవ్రతానికి యోగ్యమైన ప్రదేశం నీ ఆశ్రమమే అనిపించి ఇక్కడకు వచ్చి ఉన్నాను. ఇప్పటి వరకు నాకు శ్రద్ధాభక్తులతో అతిథి సత్కారాలు చేసి నన్ను ఆరాధించావు. కావున నా శక్తులన్నీ నీకు సంక్రమించాయి. శ్రద్ధాభక్తులతో ఉత్తములను ఎవరైతే ఆరాధిస్తారో వారు కోరకుండానే సిద్ధులొస్తాయి అని బోధ చేశాడు. తరువాత దేవలునికి సన్యాస యోగం, మోక్ష ధర్మం గురించి వివరంగా చెప్పాడు. గృహస్థ ధర్మంలోనికి వెళ్లకుండా సన్యసిస్తావా అని అడిగాడు. ఇంతలో పితృదేవతలు వచ్చి, గృహస్థాశ్రమంలో నీకు సంతానం కలగాలి, అప్పుడే మాకు తృప్తి కలుగుతుంది, సన్యాసం తీసుకుంటే ఎలా అన్నారు. దానికి ఆ దేవలుడు అనేక గృహస్థాశ్రమముల ఫలము, అనేకమైన సంతానాన్ని పొందిన ఫలము, అనేక దానాలు చేసిన ఫలము ఈ తపశ్శక్తిలో ఉంది కాబట్టి దానిని ఆ పితృదేవతలకు ధారపోశాడు. అప్పుడు జైగీషవ్యుని అనుగ్రహంతో యథార్థమైన సన్యాసి అయ్యాడు. అక్కడకు పితృదేవతలు అందరితో పాటు గాలవుడు అనే ముని కూడా అక్కడకు వచ్చి వారిని ఆశీర్వదించారు.
హృదయం నిండా శాంతి, సుఖములు అనే అమృతాన్ని నింపుకొని వికారరహితమైన మనోవృత్తిని అవలంబించిన వాడికే మోక్షలక్ష్మి లభిస్తుంది అని జైగీషవ్యుడు బోధించాడు. అనంతరము జైగీషవ్యుని నుంచి సన్యాస ఆశ్రమం స్వీకరించి ఆయన అనుజ్ఞతో దేవలుడు సింధు నదీ తీరానికి వెళ్ళి అక్కడ మోక్షం ఆశించి తపస్సు చేస్తున్నాడు. గంధర్వులలో హాహా హూహూ అను ఇద్దరు అన్నదమ్ములు కుబేరుని కుమారులు. ఒకనాడు దేవలా మహర్షి నదిలో స్నానం చేస్తూ ఉండగా హూహూ అనే గంధర్వుడు తన ప్రియ సఖులతో అక్కడే జలక్రీడలాడుతూ దేవలుని భయపెడదాము అనే ఉద్దేశంతో నీటి లోపల నుండి దేవలుని కాలు పట్టుకుని లాగాడు. దానితో ఆ దేవలునికి కోపం వచ్చి నీవు మరుక్షణమే మొసలవై పుట్టమని ఆ గంధర్వుణ్ణి శపించాడు. ఆ గంధర్వుడికి తాను చేసిన తప్పు తెలుసుకొని శాపావసానం తెలపమని ప్రార్థించాడు. దేవలుడు అనుగ్రహించి నీవు ఒక ఏనుగును బాధిస్తావు. నీకు భగవంతుడైన మహావిష్ణువు అనుగ్రహంతో ఆయన చేతిలో నీకు మోక్షం కలిగి మొసల రూపం పోతుంది అని అనుగ్రహించాడు. భాగవతంలో గల గజేంద్ర మోక్షం కథ వల్ల హూ హూ అనే గంధర్వుడు మొసలిగాను, అగస్త్య మహర్షి చేత శపించబడిన ఇంద్రద్యుమ్నుడు అను రాజు గజేంద్రుడుగాను మనకు అవగతమవుతోంది. ఒకసారి దేవలా మహర్షిని పరీక్షించాలి అని బుద్ధి పుట్టి రంభ అనే అప్సరస తనంతట తానే దేవలుని ఆశ్రమానికి వచ్చింది. నీ మీద మనసు పడ్డాను, నన్ను ఏలుకో అని అడిగింది. దేవలా మహర్షి రంభతో చాలా నిష్ఠూరంగా మాట్లాడి అవమానించాడు. దేవలుడు తిరస్కరించడంతో తక్కువ కులంలో జన్మించమని రంభ శపించింది. రంభ శాపం ప్రకారం దేవలుడు శూద్రజన్మలో దేవాంగుడిగా జన్మించి తన పూర్వజన్మలో లభించిన తపశ్శక్తి వలన వస్త్రోత్పాదన పద్ధతులను అనేక విధాలుగా అభివృద్ధి చేసి దేవాంగ కులానికి మూలపురుషుడు అయ్యాడు. బ్రహ్మ సర్వమును సృజించి వస్త్రములను మాత్రం చేయలేకపోయాడు. బ్రహ్మ శివుని వద్దకు వెళ్ళి ఆయనను సృజించమని అడిగాడు. కానీ ఆయన కూడా చేయలేకపోయాడు. ఆ శివుడు తన శరీరం నుండి దేవలను పుట్టించి నీవు వస్త్రములను సృజించు అన్నాడు. వేదములు పుట్టినప్పుడు తంతునాళములు కూడా పుట్టాయి. అవి విష్ణుమూర్తి నాభియందు ఉన్నాయి. వాటిని తీసుకువెళ్ళి భూలోకంలో జంబూ ద్వీపంలో గల మేరు పర్వతానికి దక్షిణ దిశగా ఉన్న భారతదేశంలో ఆమోదపట్నం లేక సాగరిక అనే పట్టణంలో నీ పూర్వజన్మ జ్ఞానం చేత వస్త్రోత్పత్తి చేయమని పంపాడు. దారిలో రాక్షసులతో యుద్ధం చేయవలసి వచ్చి పార్వతీమాతను తలుచుకోగా ఆవిడ చౌడేశ్వరి మాతగా అవతరించి ఆ రాక్షసులను సంహరించి దేవలని రక్షించి ఆ దానవుల రక్తంలో దేవలని వద్ద గల తంతువులను ముంచగా వచ్చిన రంగులు ఆ వస్త్రోత్పత్తికి ఉపయోగపడతాయి అని చెప్పింది. మయుని దగ్గరకు వెళ్ళి సామగ్రిని తెచ్చి వస్త్రములను నేసి దేవతలకు, దానవులకు, మానవులకు అందరికీ ఇచ్చాడు. వస్త్రములను నేసేవారిని దేవాంగులు అని అంటారు. అందువలన ఈ దేవలునికి రంభశాపం వల్ల శూద్రజన్మ ఎత్తి దేవాంగుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత ఋషి అయి ఊర్ధ్వలోకానికి వెళ్ళగా అక్కడ గల శివుడు సూర్యునికి చెప్పి తన సోదరి అయిన దేవదత్తను దేవలునికి ఇచ్చి వివాహం చేశాడు. తరువాత ఆదిశేషుడు తన అంశలో పుట్టిన చంద్రలేఖను దేవలునికి ఇచ్చి వివాహం చేశాడు. సూర్యుడు దేవలునితో నీ భార్యల యందు సంతానాన్ని పొందు, తరువాత మోక్షాన్ని పొందుతావు అన్నాడు. సూర్యుని సోదరియగు దేవదత్త యందు దివ్యాంగుడు, విమలాంగుడు, ధవళాంగుడు అను పుత్రులు చంద్రలేఖకు సుధర్ముడు జన్మించారు. ఈ నలుగురు ధర్మ, అర్ధ, కామ, మోక్షాల వలె ఉన్నారు. తరువాత వజ్రదంష్ట్ర కూతురు అగ్నిదత్తతో వివాహం జరిగింది. ఆమెకు శ్యాలుడు, హలుడు, బలుడు అను కుమారులు కలిగారు. జీవుడు ఎవరివాడు కాదు. నాది అనే వస్తువు ఏదీ కూడా ఈ ప్రపంచంలో జీవుడికి లేదు. అనేకమైన పుణ్యపాప కర్మల వల్ల వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించగా నశించి తాను బ్రహ్మమయుడు అవుతున్నాడు. దీనినే మోక్షం అంటారు అని
నారద మహర్షి దేవలునికి అనేక ధర్మాలు బోధించాడు. ఈ విషయాలు మహాభారతం శాంతి పర్వంలో ఉన్నాయి. దేవల మహర్షి మోక్షం పొందిన తరువాత కూడా తపస్సు చేసుకుంటూ ఉండగా పితృదేవతలు కనబడి భూలోకంలో నీకు సంతానాన్ని చూడాలి అని ఉంది, లేకపోతే మాకు ఉత్తమ గతులు ఉండవు. కౌండిన్యుడు అనే మహామునికి ఒక కుమార్తె ఉంది. ఆమెను నీవు వివాహం చేసుకుని ఆమె గర్భమందు కలిగిన సంతానం వల్ల మాకు తృప్తి కలుగుతుంది అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం దేవలుడు కౌండిన్య మహర్షి కుమార్తెను వివాహం చేసుకున్న కొంతకాలానికి వారికి సువర్చల అను కుమార్తెయును కుమారులు జన్మించారు. ఈ సువర్చల తన తండ్రితో నన్ను వివాహం చేసుకునేవాడు గుడ్డివాడై ఉండాలి, అదే సమయంలో గుడ్డివాడు కాని వాడై ఉండాలి అని చెప్పింది. ఉద్దాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు ఆమెతో, నీవు చెప్పిన లక్షణాలు కలవాడిని, నీకు నచ్చితే నన్ను వివాహమాడు అన్నాడు. అయితే ఏకకాలంలో ఆ 2 లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్పమని అడిగింది. కన్ను, నోరు, చేయి అన్నీ ఉండి ఆ కన్నుతో ఆత్మను చూడలేకపోవటము అనే లక్షణం ఉన్నవాడు పుట్టుగుడ్డివాడు కాదు. నేను దానికి వ్యతిరేకిని. లోకాన్ని చూచే కన్ను నాకు ఉంది, కానీ నా ఆత్మ జ్ఞాననేత్రం లోకాన్ని చూడలేదు. విషయలోలత్వంతో లోకాన్ని చూడటంలో నేను గుడ్డివాడిని. అయితే ఆత్మను దర్శనం చేయడం చేత నేను కన్ను కలిగిన వాడిని. అంటే యథార్థమైన జ్ఞానం అనగా దృష్టి నాకు ఉంది, అందువల్ల గుడ్డివాడిని కాదు. పరమసత్యం చూడటంలో నాకు గుడ్డితనం లేదు, అసత్యం చూడటంలో నేను గుడ్డివాడినే అని సమర్థించి చెప్పాడు. శ్వేతకేతువు సువర్చల వివాహం వైభవంగా జరిగింది. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన ఈ శ్వేతకేతువు స్వరశాస్త్రం నిర్మించిన వాడు, యోగి, జ్ఞాని. ఈ గాథ మహాభారతం శాంతి పర్వల్లో కనిపిస్తుంది. దేవల మహర్షి ప్రతిపాదించిన మహాధర్మశాస్త్రం నేడు దొరకటం లేదు. దేవల స్మృతి అనేది మాత్రం లభ్యమవుతోంది. యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యాన గ్రంథమైన మితాక్షర అనే ధర్మశాస్త్రంలో దేవల స్మృతికి సంబంధించిన కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఈ దేవలముని బృహస్పతి, కాత్యాయనుల కాలం నాటివాడు అని కొందరి అభిప్రాయం. సూత్రకారుడైన దేవలుడు, ధర్మ సూత్ర స్మృతికారుడైన దేవలుడు ఒకటి కాదు అని అంటారు. ఈ దేవలుడే బ్రహ్మశాపం చేత అష్టావక్రుడు అయ్యాడు అని, 6000 సంవత్సరాలు తపస్సు చేసిన తరువాత రాధాకృష్ణుల దర్శనం చేసుకుని వారి దయతో అందమైన శరీరం కలవాడిగా మారాడు అని ఇంకొక కథ ఉంది. ఆయన లింగీభూతుడైన తరువాత ఆమోదపట్నం అనే చోట రామలింగేశ్వరుడిగా నేటికి పూజలు అందుకుంటున్నాడు. దేవలుడు శివుని ఆజ్ఞ ప్రకారం 7 అవతారాలు ఎత్తినట్లు దేవాంగ పురాణం వలన తెలుస్తోంది. విష్ణుమూర్తి దశావతార కథల వలె దేవల, మనుబ్రహ్మ 7 అవతార కథలు మిక్కిలి పవిత్రమైనవి. దేవల మహర్షి మహాతపస్వి, యోగీశ్వరుడు, ధర్మశాస్త్ర ప్రవర్తకుడు అయిన మహాపురుషుడు. అగ్రగణ్యులు అయిన మహర్షులలో ఈ దేవల మహర్షి ఒకడు. ఓం దేవల మహర్షియే నమః. స్వస్తి.